హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు లివి అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి ఆరాధ్యన స్కూల్కి మా బాబు ఆరాధ్యన తన స్కూల్కి నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నానండి. బేసిక్గా అయితే రోజు నేను మార్నింగే ప్రిపేర్ చేసి పంపిస్తాను. సో ఈరోజు నాకు కుదరలేదు. సో అందువల్ల ఇప్పుడు ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను తనకి. అందులో ఈరోజు వచ్చేసరికి ఆరాధ్యన వాళ్ళ స్కూల్లో అవుటింగ్ ఉందండి. అది కూడా చిన్నపిల్లలు కదా, వాళ్ళని పార్కుకి తీసుకెళ్తున్నారు, గాంధీ పార్క్కి. సో ఒంగోలు ఉన్న గాంధీ పార్క్. సో మార్నింగ్ 9:30 to 12:30 దాకా అక్కడే ఉంటారు. 12:30 తర్వాత స్కూల్కి వస్తారు. అక్కడే లంచ్ చేసి ఇంకా అక్కడే వాళ్ళని మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు, నిద్రపోతారు పిల్లలు. ప్లస్ తనకి లంచ్ అయితే నేను మార్నింగ్ ప్రిపేర్ చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎక్కువ అయితే ప్రిపేర్ ఏం చేయనండి. తన కోసం ఒక కర్రీ అండ్ రైస్ అంతే, లేదా ఫ్రై ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే తను హెవీగా ఏం తినడు, కొద్దిగా లైట్గానే తింటాడు. సో ఒక పక్క అయితే రైస్ కుక్ అవుతుంది, ఇంకో పక్కన వచ్చేసరికి దొండకాయలు ఫ్రై పెట్టానండి. ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు వేసేసి చిన్నులపాయలు కొద్దిగా స్మాష్ చేసేసి వేసాను. మంచి ఫ్లేవర్ వస్తుంది చిన్నులపాయల వల్ల. సో తర్వాత దొండకాయలు వేసేసి మగ్గనిచ్చాను. సో ఈ కారం అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, బయట కొన్న లాగైతే ఉండదు. సో ఇది వచ్చేసరికి చాలా టేస్ట్ ఉంటుంది. అందుకే కొద్దిగా నేను బాబుకు రుచి తగ్గట్టు కొద్దిగా 1 స్పూనే యాడ్ చేశాను. సో ఇది దీంట్లో ఏమేమి వేసానంటే ధనియాలు, ఆ కారము బాగా రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏమి వేయకుండా. ఎండుమిరపకాయలు, సో నార్మల్ కూరలో కారం కాకుండా ఇది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మంచిదే. ఎండుమిరగాయలని కొన్ని డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, కొద్దిగా చిన్నులపాయలు అండ్ ఉప్పు కలిపేసి మిక్సీ పట్టేసుకుంటే, కొబ్బరి లాస్ట్లో కొబ్బరి కూడా బాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇదంతా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో మనకి ఏ ఫ్రైలోకైనా చాలా బాగా యూజ్ అవుతుంది. సో అండ్ నేను రైస్ అయితే మొత్తం విడివిడిగా పెట్టనండి, బాబు కలుపుకొని తినడం ఇబ్బంది కదా. సో అందుకని తనకి రైసు కర్రీ 2 కలిపేసేసి ఫ్రై మిక్స్ చేసేసి బాక్స్లో పెట్టేసి నేను తీసుకెళ్తున్నాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిన ఇంటి దగ్గర నుంచి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. నార్మల్గా అయితే ఆఫ్టర్నూన్ అయితే ఎండ అయితే బీభత్సంగా ఉంటుంది ఒంగోలు అయితే. సో ఈరోజు అయితే చాలా కూల్గా ఉంది. ఈ మధ్య ఒంగోలులో కొద్దిగా వానలు పడుతున్నాయి కదా, సో అందువల్ల వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. సో మొత్తానికైతే స్టార్ట్ అయ్యానండి. హైవే ఇప్పుడే ఎక్కానండి, వెళ్తూ ఉన్నాను. సో మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు లివి అఫీషియల్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొద్దిగా సపోర్ట్ చేయడం వల్ల మనకి 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అవడానికి మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒంగోలు దగ్గరగా మనం రీచ్ అయిపోయామండి. అండ్ ఒంగోలుకి నేను లంచ్ బాక్స్ ఇద్దామని వెళ్తున్నాను, కానీ మళ్ళీ 2-3 పనులు పడ్డాయి. అవి కూడా ఒకేసారి చూసుకొని మనము ఇంటికి రిటర్న్ అయిపోదామండి. సో మొత్తానికి అయితే ఒంగోలు దాకా వచ్చేసేసానండి. సో ఒంగోలు పక్కనే మాది, ఒక 4-3 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్, ఎక్కువైతే కాదు. ఇప్పుడైతే ఒంగోలు పెట్రోల్ బంక్ దాకా వచ్చేసానండి. క్లబ్ స్క్వేర్ పక్కన ఉంది కదా, మీకు ఐడియా ఉండొచ్చు తెలిసిన వాళ్ళు, ఒంగోలు తెలిసిన వాళ్ళకి. సో ఒంగోలు అయితే రీచ్ అయిపోయాను. సో ఆరాధ్యన వాళ్ళ మా బాబు వాళ్ళ స్కూలు రామ్నగర్ 5th లైన్ భాషం లిటిల్ ఛాంప్స్. సో మన పాత సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నానండి. స్కూల్ దగ్గర అయితే అసలు ఎవరూ లేరు, ఎందుకంటే అందరు పిల్లలు అవుటింగ్కి వెళ్ళిపోయారు కాబట్టి పార్క్కి. సో స్కూల్లో అయితే హైయర్ క్లాస్ పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ 5th దాకే ఉంటుందండి, నర్సరీ నుంచి. సో బాక్స్ పెట్టేసి నేను రిటర్న్ బయటకు వచ్చేసాను. సో క్లాసులన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి. పెద్ద పిల్లలు మాత్రమే హైయర్ క్లాస్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. స్కూల్ అయితే చాలా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సో బాక్స్ అయితే పెట్టేసి బయటకు వచ్చేసాను. తను వచ్చి ఇంకా మేడం కూడా చెప్పేసేసాను, వాళ్ళు వచ్చి తనకి లంచ్ పెట్టేస్తారు. సో నేనైతే ఇంకా లంచ్ బాక్స్ ఇచ్చేసేసి బయటకు వచ్చేసాను. సో మనం ఇంకా 2-3 పనులు నేను చెప్పాను కదా, అందులో ఒకటి రమ్యకు వచ్చేసానండి. మీల్స్ తీసుకున్నాను. వెజ్ పలావ్ తినాలనిపించింది ఈరోజు మాత్రం, అందువల్ల ఒక మీల్ తీసేసుకున్నాను. సో వెజ్ పలావ్ అయితే రమ్యాలో సూపర్గా ఉంటుందండి. సో రమ్యాలో కొన్ని డిషెస్ అయితే సూపర్గా ఉంటాయి. దోశ కానీ దాంట్లో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది రమ్యాలో కొన్ని ఫుడ్ అయితే. ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. సో దీంట్లో వచ్చేసరికి
పలావ్లోకి వచ్చేసరికి కర్డ్ ఇచ్చారు, పెరుగు చట్నీ అండ్ కర్రీ ఇచ్చారు. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఆలు కుర్మా ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది అయిపోయినాక ఎగ్స్ తీసుకున్నానండి ఇంట్లోకి. ఎగ్స్ అయితే అయిపోయినాయి. సో ఒకేసారి ఒక 50 ఎగ్స్ 35 ఎగ్స్ అట్లా తీసుకుంటాను నేను. హోల్సేల్లో మనకి తక్కువగానే వస్తాయి ఒంగోలులో. సో కొత్త మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పౌచ్ తీసుకున్నానండి ఫోన్కి. సో చాలా రోజు తీసుకోవాలనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. నా ఫోన్కి తగ్గ పౌచ్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో అన్నీ నార్మల్ ప్లెయినే ఉన్నాయి, కొద్దిగా డిజైన్గా నాకు ఇది ఒక్కటే అనిపించింది. సో ఇది వచ్చేసరికి కేరళ బేకరీ పక్కనే ఉంటుందండి ఫోన్ సెల్ షాపు. సో అక్కడైతే చాలా బాగున్నాయండి, మంచి కలెక్షన్ ఉంది, తీసుకోండి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.